హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీకెండ్ 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి మనమే, ఇంకోటి వచ్చి కాజల్ అగర్వాల్ సత్యభామ రిలీజ్ అయింది, ఇంకోటి వచ్చి లవ్ మోర్లీ మన నవదీప్ది రిలీజ్ అయింది. ఈ మూడిట్లో మనం విల్ బి ఏ గుడ్ చాయిస్, ఎందుకంటే శర్వానంద్ ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ బాగానే కనిపిస్తుంది అనుకున్నా. యాక్చువల్లీ నేను పోస్టర్స్ చూసా, ఈవెంట్ చూసా. ఈవెంట్లో ఈసారి ప్రీ రిలీజ్ ఏంటి పిఠాపురం చేద్దాం, అది ఇదే శర్వానంద్ అన్నాడు. కొంచెం బజ్ అయితే క్రియేట్ అయింది ఈ 3 సినిమాల్లో. అందులో శర్వానంద్ ఉన్నాడు కదా, ఓకే అనుకున్నా. యాక్చువల్లీ నేను ట్రైలర్ కూడా చూడలేదు, ఇంకెందుకు డైరెక్ట్ సినిమానే చూద్దాము అని నిన్న వర్క్ కంప్లీట్ చేసుకొని థియేటర్కి అయితే వెళ్ళి కూర్చొని సినిమా చూస్తా. మూవీ మొత్తం చూసిన తర్వాత నా రియాక్షన్ ఎలా ఉన్నిందంటే, ఎందుకు అంతలా ఏమనిపించిందంటే చెప్తా, క్లియర్గా వెళ్దాం. సరే, హీరో ఇంట్రొడక్షన్ ఉంటుంది, నార్మల్ ఇంట్రొడక్షన్. ఇంతకుముందు మన రన్ రాజా రన్లో లేకపోతే ఇంక వేరే సినిమాలు తీశాడు కదా, అట్లే క్యాజువల్గా కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని హీరో వస్తాడు. యాజ్ యూజువల్ అక్కడ కాన్సెప్ట్ ఉండదు, ఎమోషన్ ఉండదు, ఎందుకు వస్తాడు, అసలు ఎందుకు పార్టీ చేస్తున్నాడు, ఏం అర్థం కాదు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏదో ఇప్పుడు ఈజ్ ఎ ప్లే బాయ్ లేదా ఈజ్ ఎ ఫన్ బాయ్ అని ఏదో ఫ్లర్టింగ్ స్కిల్స్ చూపించడానికి ఏదో చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక సెకండ్ హీరోయిన్ పరిచయం అవుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఐటమ్ సాంగ్లో ఒక యాక్ట్రెస్ ఉన్నింది, ఉంటుంది. ఆమె ఫ్లర్ట్ చేస్తాడు. ఆమె ఫ్లర్ట్ చేసే దాని కూడా అవుట్డేటెడ్ ఫ్లర్టింగ్ లాగా ఉంటుంది. హే, ఈజ్ యువర్ డాడీ పెయింటర్ అంటాడు. దానికి మనం నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. ఇంకొక విచిత్రమైన కాంబినేషన్ ఏంటంటే, థియేటర్లో చాలామంది ఉన్నారు, చూస్తున్నారు. నాకు ఏంట్రా ఇది మెంటల్ వస్తుంది, సినిమా ఎట్టట్లో పోతుంది, ఏంటి నాకు ఎవరికి నచ్చట్లేదు అనుకుంటే, నా పక్కన అతనేమో సీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లాగా ముందర కూర్చొని ఇట్లా చూసి నవ్వుకుంటా క్లాప్స్ కొడతాను. నాకు అర్థం కావట్లేదు. నాకైతే మన నాగార్జున గ్రీక్ వీడు ఉంటుంది, లేకపోతే మన్మధుడు 2 ఉంటుంది, ఏది రాహుల్ డైరెక్ట్ చేసిన మన్మధుడు 2. నాకు ఆ ఎఫెక్ట్ కొట్టేసిందండి. కొంచెం మిస్టర్ పర్ఫెక్ట్ కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది కొంచెం అది కూడా ఉండదు. ఏంటో ఆ డైరెక్షన్ ఏంటో, ఆ సీన్లు ఏంటో, ఒక్కొక్క సీన్ చూస్తా అంటే నాకు కళ్ళల్లో నీళ్ళు ఒకటి తక్కువ అండి. సరే, ఆ ఫ్లడ్ చేసి ఆ పబ్స్ గిప్స్ అయిపోయిన తర్వాత హీరో ఏదో పెద్ద ప్లే బాయ్ అంటే ఇంట్రో సాంగ్, ఆ అందరు అమ్మాయిలతో డ్యాన్స్ చేయడము. సరే అండి, నెగిటివ్స్ వెళ్ళే ముందు పాజిటివ్ అయితే చెప్పేస్తాను క్లియర్గా. పాజిటివ్ అయితే సినిమాటోగ్రఫీ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్ అండి. కాస్ట్యూమ్ డిజైనింగ్ ఈజ్ పాజిటివ్. కలర్ కాంబినేషన్స్ కానీ ద వే దే హ్యావ్ షోడ్, ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్గా అనిపించింది. అదైతే చాలా బాగుంది. స్టోరీ ఏం లేదు, అయితే లాక్కొచ్చారు. నేను చెప్తా, స్టోరీ మొత్తం లాక్కొచ్చారు. అసలు 2 లైన్స్ చెప్పాల్సిన స్టోరీ లాక్కొచ్చి మా బుర్ర బద్దలు కొట్టేసి ఒక రాడ్ దింపారంటే మామూలుగా ఉండదు. నాకు ఏముంది, మ్యూజిక్ కూడా ఓకే, యావరేజ్గా ఉంది, ఓకే. యాక్చువల్లీ డైరెక్షన్ స్కిల్స్ చాలా దెబ్బ కొట్టేసిందండి సినిమాలో. ఏమంటే ఒక సీన్ ఇంపాక్ట్ఫుల్గా తీయలేకపోయినారు. ఏంటో ఒక పాత సినిమా డ్రామా కంపెనీ సీన్లు ఎత్తుకొచ్చి చేసినారు. ఒక్కొక్క డైలాగ్కి పండదు. మన శర్వానంద్, సారీ టు సే దిస్, యాక్టింగ్ కూడా నాకు ఎవరిది నచ్చలేదండి. హీరోయిన్ యాక్టింగ్ నచ్చలా. కృతి శెట్టి కదా, హీరోయిన్ యాక్టింగ్ నాకు నచ్చలా. శర్వానంద్ యాక్టింగ్ కూడా నాకు నచ్చదండి సినిమాలో. ఎవరైనా ఫ్యాన్స్ అయితే నేను చేయలేను, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పా. కొన్ని సినిమాలో శర్వానంద్ యాక్టింగ్, ఒక సత్య 2 అని ఒక సినిమా ఉంది, అది అటర్ ఫ్లాప్ సినిమా, నాకు నచ్చింది, నేనేం చేయలేను. ఆ సినిమా ఒకసారి మీరు చూడండి. అంటే అదే ఇప్పుడు ఈ సినిమా ఉందండి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, కొత్తగా మ్యారీడ్ అయిపోయి ఇప్పుడు పిల్లల్ని కనేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి సినిమా బాగుంటుంది మేబీ నాకు అనిపిస్తుంది. లేకపోతే హాయ్ నాన్న సినిమా ఉంటుంది, ఒక కూల్ గోయింగ్ సినిమా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ ఏంట్రా చెప్పండి, నెక్స్ట్ స్టోరీ చెప్పండి, నెక్స్ట్ ఏంట్రా అని వెయిట్ చేయకుండా, మీ స్టోరీ చెప్తే చెప్పండి, లేకపోతే ఇట్స్ ఓకే, మేము కూర్చొని చూస్తూ ఉంటాం 2.5 hours తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్తాం అనుకుంటే నో ప్రాబ్లం. అసలు సినిమాలో మెయిన్ ఎమోషనే ఫ్రెండ్షిప్ అండి. ఒక ఫ్రెండ్షిప్ నుంచి ఒక మెయిన్ ఎమోషన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంది. ఒక ఆ ఫ్రెండ్కి సంబంధించిన ఫ్యామిలీ సినిమా ఎలా హీరో ఎలా టేక్ కేర్ చేస్తాడు, ఏంటి అది కోర్ ఎమోషన్. నీకు ఆ కోర్ ఎమోషన్ ఎప్పుడైతే జనాలకు కనెక్ట్ కాదు, ఇంకా సినిమా ఎలా కనెక్ట్ అవుద్ది. ఏందో ఫ్రెండ్షిప్ అన్నాడు ఒకటి పెట్టాడు, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అంటాడు. ఆ ఫ్రెండ్షిప్ మధ్య బాండింగ్ ఏంటి, ఏదైనా ఒక 2-3 సిచ్యువేషన్ చూపించాలి. హీరో ఫ్రెండ్కి ఇంత బాండింగ్ ఉంది, లేకపోతే ఒకరు కష్టాలు ఉన్నప్పుడు ఒకరు ఇంత విధంగా హెల్ప్ చేసేవాళ్ళు, లేకపోతే అసలు వాళ్ళు ఎలా కలిసి పెరిగారా, కలిసి ఏదో చూపించారు. ఆ ఫ్రెండ్షిప్ అంటారు, ఇతనేదో జాయ్ఫుల్గా ఉంటాడు, అతనేమో రెస్పాన్సిబుల్గా ఉంటాడంట, అతనికి ఒక కూతురంట. ఒరే నాయన, ఒక బుర్ర పగలగొట్టేశారు. ఎట్లా అంటే దెబ్బ మీద దెబ్బ. ఒరే ఏంట్రా ఇదిలో ఉంది. సరే ఓకే, నెక్స్ట్ సీన్ బాగుంటుంది చూద్దాం. నెక్స్ట్ సీన్ ఇంకో దెబ్బ. సరే ఇది ఓకే రా, వదిలేండి, ఇంకో నెక్స్ట్ సీన్ మళ్ళీ దెబ్బ. కొన్ని రాడ్ సీన్లు ఉన్నాయండి, అదేందో ముసలోళ్ళు వస్తారు లాస్ట్లో, ఆ ముసలోళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. ఏందో 100% లోలో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు చూసినావా, అలా వస్తారు. మరి దీంతో వాళ్ళు వచ్చి ఆయనకు ఒక పిచ్చి ఉంటుంది, దానికి ఒక అల్మైసిస్ ఏదో పేరు పెడతాడు, ఆ పిచ్చి మాకు చూపిస్తారు. అవసరమారా. థర్డ్ హీరోయిన్ ఒక వస్తుంది, అది ఎందుకు వస్తుందో తెలియదు, ఏదో పెట్టాలని పెట్టారు. ఒక్కొక్క సాంగ్ కోసం ఒక్కొక్క యాక్టర్స్ని దింపారనమాట. ఆ సాంగ్ అయిపోయినాక ఓకే ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్ కేర్ అన్నట్టు చెప్పినాడు. హీరో ఫ్రెండ్కి ఏదో అవుతుంది, హాస్పిటల్లో ఉంటారు. హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరోయిన్ అక్కడికి ఎలా ఉంటుందంటే, ఇది ఇంట్రొడక్షన్ షాట్ అనమాట. హాస్పిటల్కి వచ్చేప్పుడు ఇది హరిగా వచ్చేటప్పుడు చూస్తే తొలి ప్రేమలో హీరోయిన్ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చూన్నారా, ఆ వైబ్ కొడుతూ ఉంటుంది.
ఒరే అసలు నీ ఫ్రెండ్ అన్నావు, కోర్ ఎమోషన్ అన్నావు, హాస్పిటల్ ఉన్నారు, ఆ హీరోయిన్ చూపించే స్లో మోషన్లో. మన ఫేమస్ ఫెమినిస్ట్ చిన్మయి వాళ్ళ హస్బెండ్ రాహుల్ ఉంటాడు, అతను విలన్ క్యారెక్టర్ అనమాట. అతను ఎంత పవర్ఫుల్గా ఉంటాడంటే డ్రెస్సులోనే అతను వేసుకున్న ఆ సూటు వాటిల్లోనే కనిపిస్తుంది ఆ పవర్ఫుల్నెస్, ఆ కార్లో ఆ ఎక్స్ప్రెషన్లో ఉండదు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అతను పవర్ఫుల్ అనేది ఎట్లా అర్థమవుతుందంటే అతను చుట్టుపక్కల 2-3 ఉంటారు అనమాట, ఏదో బాడీ గార్డ్స్ లాగా. వాళ్ళు ఓకే చుట్టూ ఉన్నారు కాబట్టి ఈయన ఏదో పవర్ఫుల్ క్యాండిడేట్ మనం అనుకోవాలన్నమాట. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు, వాయిస్లో బేస్ ఉండదు, యాక్టింగ్ ఉండదు. అదేం చేస్తాడో నాకు అర్థం కాదు. బేసిక్గా రాడెస్ట్ ఆఫ్ ది రాడ్ కాన్సెప్ట్ అండి, రాడెస్ట్ ఆఫ్ ది రాడ్. ఏందో అసలు కిడ్ ఉంటుంది, హీరో కేర్ ఫ్రీగా ఉంటాడు, సడన్గా వస్తాడు, ఆ కిడ్తో ఎమోషన్ ఒక బాండ్ ఏర్పడుతుంది, మళ్ళీ రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతాడు. ఫస్ట్లో ఏదో ఎమోషన్ లేకుండా ఉంటాడు, మళ్ళీ ఎమోషన్ వస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్లో సేమ్ ప్రభాస్ లాగా హీరోయిన్ చూసి ఎట్లయితే ఇంపాక్ట్ఫుల్ అవుతుంది, ఇక్కడ అదే. సాంగ్స్ అంతంత మాత్రం ఉన్నాయి. పోనీ ఫైట్స్ ఏమైనా బాగుంటాయి మాకు కూడా. రెస్టారెంట్లో ఫైట్ ఉంటుంది, ఇది మన విలన్ చుట్టూ ఉంటారు కదా ఫైట్. ఒక్కడ చేతి తిరిగి కొట్టడానికి కూడా ట్రై చేయడు శర్వానంద్ని, ఏదో ఈజీగా అట్లా కొడతాస్తుంటాడు. ఇది ఏందో నాకు అర్థంగా ఫైట్ ఎందుకు పెట్టారు మరి. హీరోయిన్కి అన్ని సినిమాలలాగే ఒక ఫియాన్సీ ఉంటాడు, ఒక బకరా కావాలి కదా ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఆ బకరా వదిలేసి హీరో దగ్గర రావాలి కదా, ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒకడు ఉంటాడు. ఆయనకి యాక్టింగ్ రాదు, ఏదో తెలిసిన వాళ్ళు తెచ్చిపెట్టినట్టు ప్రొడ్యూసర్కు డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళని. ఆ పిల్లోడు కూడా ఉంటాడు, ఆ పిల్లోని హైప్ చేస్తా చూపిస్తూనే ఉంటారు. ఆయన ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వచ్చి కూర్చున్నారు, మొత్తం అల్లే ఉంటారు. స్టోరీ చెప్పే ఉద్దేశమే లేదు అసలు, వాళ్ళకి స్టోరీ చెప్పే ఉద్దేశమే లేదు, కనబడదు. స్టోరీ కూడా ప్రెడిక్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఇది తెలిసిందే కదా, నెక్స్ట్ సీన్ ఇది ఉండొచ్చు, నెక్స్ట్ ఇది ఉండొచ్చు. నేను మా ఫ్రెండ్స్ కూర్చొని నవ్వుకుంటూ మాడుకుంటాను. బాహుబలి 2 తర్వాత నేను పక్కన ఉన్న వాడిని చూసి సినిమా చూసింది ఇదే ఫస్ట్ టైం. బాహుబలి ఏంట్రా ఎంత బాగా తీసాడు, మా ఫ్రెండ్స్ చూసి ఏంట్రా ఈ సీన్ ఎలా తీసాడరా, ఈ సీన్ ఎలా తీసాడరా అని డిస్కస్ చేసుకున్నాను చూసేటప్పుడు, ఇంత బాగుందని. ఇదేంట్రా ఎట్లుందని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని నవ్వుకున్నాం సినిమా థియేటర్ మొత్తం. ఎంత వరస్ట్ అంటే కొన్ని సినిమాల్లో మాకు ఇంకా పిచ్చొచ్చి నవ్వు వస్తే అందరూ నిజం నవ్వుకొని వాళ్ళు కూడా నవ్వుతున్నారు. బేసిక్గా మూవీ కాన్సెప్ట్ సింపుల్ అండి. హీరో ఉంటాడు, హీరోకి ఒక బ్లడ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్కి పెళ్ళి అవుతుంది, ఒక బాబు ఉంటాడు, వాళ్ళు ఏదో చనిపోతారు, యాక్సిడెంట్లో చచ్చిపోతారు. అది కూడా యాక్సిడెంట్లో ఎందుకు, ఏదో ఉంటుందేమో యాక్సిడెంట్ చచ్చిపోవడం, దానికైనా రీజన్ బిహైండ్ ఉంటుందేమో అనుకుంటాం, ఆడేమీ ఉండదు. ఆ పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోని ఎలా టేక్ కేర్ చేస్తాడు హీరో, హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది హీరోకి, ఆ ప్రాసెస్ ఏంటి, వాళ్ళందరూ క్యారీ ఎలా ఫార్వర్డ్ అవుతారు అనేది మూవీ. ఇంకేం ఉండదు స్టోరీ. సో మన ఫ్యామిలీ స్టార్లో విజయ్ దేవరకొండ ఎలాగైతే ఒక జాబ్ సడన్గా కొట్టేసి అడ్వాన్స్ సాలరీ 2 crores తీసుకుంటాడు కదా, ఇక్కడ మనోడు కూడా అంతే అనమాట. ఫస్ట్ నుంచి ఏదో చల్లగా ఉంటే సడన్గా లాస్ట్లో హీస్ ఏ బ్రిలియంట్ గాయ్ అని మనం చూపిస్తారు అనమాట. అంటే ఇంతవరకు చూసిన వాళ్ళంతా బకరాలు, సడన్గా ఆయన బ్రిలియంట్ గా అనుకుంటాం, ఆయనకు పెద్ద జీనియస్, పెద్ద సర్టిఫికేట్లు ఓ రేంజ్లో ఉంటాయి, ఇంకా పోతానే కూర్చోబెట్టి జాబ్ ఇచ్చేస్తారు, ఈయన అడ్వాన్స్ శాలరీ తీసుకుంటాడు అనమాట. ఎందుకురా అడ్వాన్స్ శాలరీ అంటే ఆ పిల్లోడికి గిఫ్ట్ ఇవ్వాలా అంటాడు కదా, ఇంత కాన్సెప్ట్ పెట్టావు కదా, ఆ గిఫ్ట్ ఏమి ఇచ్చావు చూపించరు. ఏదో 2-3 days ముందు థియేటర్కి వెళ్ళి ఇప్పుడు బయట వచ్చినట్టుంది. అదేదో గ్యాస్ బిల్లు సీన్స్ ఉంటాయి, అబ్బా ఎన్ని సీన్స్ రా. మళ్ళీ అదేదో హోటల్లో ఒక సీన్ ఉంటుంది, అదే అర్థం కాదు. ఆయన ఒక ఇంటికి వెళ్తాడు, ఎలా అంటే ఒక బంగ్లా ఉంటుంది, అక్కడ పైన పెద్దగా డోర్ పైన పుల్ అని రాసిపెట్టి, హోటల్లో రాసి ఉంటుంది కదా పుల్ అని రాసిపెట్టి, అది ఇల్లు కదరా, అట్లా పుల్లని ఎంత పెద్దగా ఎందుకు రాస్తారు ఇంట్లో, అది ఏందో నాకు అర్థం కావడం లేదు. అది చూసే హోటల్ సెటప్ లాగా ఉంది. ఏదో డ్రైవింగ్ టెస్ట్ పెట్టినట్టు ఇది పేషెన్స్ టెస్ట్ అండి, ఎంత పేషెంట్గా కూర్చోగలడు అనే టెస్ట్ అండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, వా సో క్యూట్ సో స్వీట్ అంటారు కదా, వాళ్ళకి నచ్చుతుంది. కొంచెం స్టోరీ మీద కొంచెం అనలైజెస్ ఉండి ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు స్టోరీ ఏమైనా ఉందా కొంచెం ఏదైనా ఆలోచించి కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్ళే వాళ్ళకి రాడ్. చచ్చిపోతుంటారా దానికి తోడు మళ్ళీ లాస్ట్లో ఆ పిల్లోడు మళ్ళీ మాటలు వస్తాయన్నమాట. ఇంక పెద్ద చెప్పడానికి ఏం లేదు, ఇప్పుడు స్టోరీ చెప్పేస్తున్నావు కాబట్టి ఇంకేముంది ఆ స్టోరీ ఏం లేదు ఆడ, ఏదో చూడాలి ఉంది సినిమా తీసుకొచ్చి మళ్ళీ పెట్టినట్టుంది. మొత్తం ఆల్ మిక్స్ అండి, కొన్ని హిట్ టెంప్లెట్లు తీసుకున్నారు, ఆడ ఆల్ మిక్స్ చేస్తారు, డైరెక్షన్ సరిగ్గా చేయలేదు, ఒక సీన్ కూడా ఇంపాక్ట్ఫుల్గా లేదు, ఆ ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ఏందో తీసినట్టు ఉంటుంది. ఎందుకు వచ్చామరా ఏంట్రా ఇది, మేము నవ్వుకొని వచ్చాము, ఎంత ఒక విధంగా చెప్పండి ఎంజాయ్ చేసాం థియేటర్లో. ఏంట్రా ఇలా ఉంది అంటే తల కొట్టుకొని నవ్వుకున్నాం మేము, అలా ఉంది. అట్లా నవ్వు వస్తుంది కానీ నిజంగా నవ్వు రాదు. సేమ్ చూడాలిలాగా లాస్ట్లో హెలికాప్టర్ ఒకటి తీసుకొస్తాడు, అది ఈయనే డ్రైవ్ చేస్తామంట హెలికాప్టర్. అరే ఎట్లా నువ్వేందో ప్లే బాయ్ అంటావు, ఏదో వైనాలజీలో ఆయన పిహెచ్డీ ఏదో చేస్తాడు సంథింగ్, ఇవన్నీ చేస్తావు, మళ్ళీ నీకు హెలికాప్టర్ నడిపేది ఎట్లా వస్తుంది, ఆమె దిగుతావు, అక్కడ సీన్ ఉంటుంది హీరోయిన్కి క్లైమాక్స్లో అండి. ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మండిపోయినోడికి ఇంకొంచెం మంటేసి కారం పొడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. టికెట్ పెట్టేశాం కదా, జోక్ కోసం వెతికే వాళ్ళు ఉంటారు, ఎలా అంటే జోక్ రాకు వెయిట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక జోక్ ఇప్పుడు పేలితే నవ్వుదాన్ని కాసుకుంటారు అనమాట, అలా వరకు బలి నచ్చుద్ది, లేకపోతే కష్టం. ఇంక మీకు అర్థమైంది అనుకుంటా. సో దీన్ని బట్టి మీరు థియేటర్కి వెళ్ళకూడదా డిసైడ్ అవ్వండి. ఆల్రెడీ మీరు వెళ్ళింటే అసలు నేను చెప్పిన అనాలిసిస్ ఏంటి, అసలు కొంచెమన్నా రిలేటబుల్గా ఉందా మీకు, లేదా మీకు ఇంకా బాగా నచ్చిందా, నేను చెప్పిన దానికన్నా ఇంకా రాడా, అసలు మీ ఏమనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోదండి.
టిల్ దెన్ గుడ్ బై.